నమస్కారం ప్రజలారా, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అటు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని అరెస్టు చేస్తాదా లేదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి పెద్ద నాయకులు అదే విధంగా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా వీళ్ళు అరెస్టులు ఉంటాయా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకైతే పోదాం. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమైనటువంటి భువనేశ్వరి గారిని ఏ విధంగా వ్యాఖ్యలు చేసినారు, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినారు, సాక్షాత్తు అసెంబ్లీలోనే ఏ విధంగా మాట్లాడినాడు అమ్మంటి రాంబాబు ఒకసారి చూద్దాం. మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి చూసినారు, విన్నారు కదా. ఇదే అమ్మంటి రాంబాబు పైన చర్యలు ఎందుకు తీసుకోవాలా పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ దేనికైతే తీసుకోవాలా? కేవలం ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఓకే భారతి గారిని మాట్లాడటం తప్పు, క్షమాపణ చెప్పినాడు, క్షమాపణ చెప్పిన వీడియో వచ్చింది, అయినా కూడా అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వాన్ని. నేను అభినందిస్తున్నా, నేనేమి మిమ్మల్ని అభినందించలేదు, మీరు చెడ్డ అది ఇది అంటాంలే. ఓకే, మీరు చేసింది మంచే, కానీ దేనికైతే ఈ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటల పైన దేనికి చర్యలు తీసుకోవాలా? ఇదే అమ్మంటి రాంబాబుకు నా పేరు ఎత్తంది నిద్రగడ రాదు, ప్రతిసారి నా పేరు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ఈ వ్యాఖ్యల పైన మీరు కేసులు ఎందుకు అట్లా? సాక్షాత్ అసెంబ్లీలో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినారు గతంలో, మరి దేనికి కేసులు కట్టలేకన్నారు? మరి వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన దేనికి కేసు కట్లా? వేరే ఇతర కేసుల్లో లోపల ఉన్నాడు తప్ప ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి కేసుల్లో దేనికి లేడు. మరి శ్రీరెడ్డి ఉన్నది, ఆమె కూడా క్షమాపణ లేఖ రాసిందని ఏమన్నా వదిలేసినారా? మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలా? మరి ఆమెను అరెస్ట్ చేయకపోగా మీ పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, కూటమి ప్రభుత్వం మా పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశాము అని ఏమి సందేశం ఇచ్చినారు? మీరు సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులకు ఏమి సందేశాలు ఇచ్చినారు? కిరణ్ అరెస్ట్ చేయక ముందు నుంచి మా వైసీపీ పార్టీ వాళ్ళు యాక్షన్ వేదికగా చేసుకొని ఏ విధమైనటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అతి జుగుప్సాకరం. నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడతానో చూడండి మీరు. అంటే నేను ఎక్కడా బూతులు మాట్లాడలేదు, నేను ఏమీ చేయలే. మరి నా మీద కేసులు కట్టండి అంటారు. మరి నా మీద కేసులు కట్టి మరి నేను ఎక్కడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నానా, మతాల మధ్య చిచ్చు పెడుతున్నానా? నా వ్యాఖ్యలు ఏమన్నా వేరేగా ఉంటాయా? మరి అమ్మంటి రాంబాబు అంటాడు నా మీద కేసు కట్టాలా, నా మీద కేసు కట్టాలని. ముందు అమ్మంటి రాంబాబుని ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారో అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మంటి రాంబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ఏమి లేవా? ఆడవాళ్ళ మీద ఏ విధమైనటువంటి అసభ్యకర పదజాలం వాడినాడు, అమరావతి రాజధాని రైతులను ఏ విధంగా మాట్లాడినాడు? మరి దేనికైతే మీరు అమ్మంటి రాంబాబుని ఇంకా అరెస్ట్ చేయలా? అంటే అమ్మంటి రాంబాబు మీద ఎవరు కేసు కట్టలేదా? కట్టండి కేసులు. సత్తెనపల్లిలో ఏమి కేసులు కడితే ఎవరిన పోలీసు వాళ్ళు తీసుకోరని ఏమన్నా భయమా? లేదు ఆయన ఒక మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు అని ఏమన్నా భయమా? ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనమేం వేరే దేశంలో లేవు. ఇదే పాకిస్తాను కాదు, లేదు ఆఫ్ఘనిస్తాను కాదు, మనం ఆంధ్రాలోనే ఉన్నాము. ఇది దేనికి సంకేతం? మీరు ఏమి తెలియజేస్తున్నారు ప్రజలకని నేను అడుగుతా ఉండా. జనసేన వీర మహిళల మీద ఏ విధంగా మాట్లాడినారు ఇదే నేను అడుగుతా ఉండా. జనసేన పార్టీ కార్యకర్తల్ని పోయి కేసు పెట్టండి. అమ్మంటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, అదే విధంగా పంచు ప్రభాకర్ కానీ దళిత సోదరుల మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, దళితుల్ని, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఏ విధంగా మాట్లాడినారు, జనసేన వీర మహిళలను ఏ విధంగా మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఏ విధంగా మాట్లాడినారు? దేనికైతే మీరు కేసులు పెట్టలేదు, కేసులు తీసుకోరని భయమా? ఇప్పుడు పార్టీ మారింది కదా. ముందు పంచు ప్రభాకర్ మీద మా పార్టీకి సంబంధించినటువంటి మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా.
వాటిని దేనికి వెలుగులోకి తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలా? అంటే ఏంది మీ పార్టీ వాడిని అరెస్ట్ చేసుకొని మీరే ఆయన మార్కులు వేసుకుంటే సరిపోతుందా? పెట్టండి కేసులు, తీయండి బయటకు. కేసులు ఉండేటివి, పాత కేసులు ఏమన్నా ఉంటే బయటికి తీయండి. బయటికి తీసి మేము ఇది కరెక్టు, ఇది మంచి ప్రభుత్వం, మేము గతంలో ఉండేటువంటి కేసులను కూడా అల్లోడి మేము ఇది చేశాము చెప్పండి. ఎక్కడైనా సరే మీరు మాట్లాడినారు గతంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా సరే ఆ జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, మహిళలను కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన మాట వాస్తవం. చెప్పినారు, అలాగే చేసినారు. మరి నేనేమంటానంటే పార్టీలో కార్యకర్తలు కాదు, సోషల్ మీడియాకి సంబంధించి మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, మా వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాదు, నాయకులు మాట్లాడున్నారు, కేడర్కి సంబంధించి పెద్దలు మాట్లాడినారు, ఎమ్మెల్యేలు మాట్లాడినారు, ఎమ్మెల్సీలు మాట్లాడినారు, మంత్రులు మాట్లాడినారు, స్వయంగా జగనన్న కూడా మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దొమ్మికమైనటువంటి జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ను భుజం తట్టి మంత్రి పదవి ఇచ్చినాడు మా అన్న. దీనికి ఏం చెప్తారు? ఎందుకైతే మీ ఇంటి మీదకి వచ్చినటువంటి వ్యక్తిని దేనికి అరెస్ట్ చేయలేకున్నారు సార్ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలారా, నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎక్కడా కూడా క్రాసు హద్దు దాటి ప్రవర్తించితే ఎవడైనా సరే చట్టానికి ఎవరు చుట్టం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మహిళల గురించి మాట్లాడేటప్పుడు మనం ఒకసారి చూసి మాట్లాడితే మేలు. అందరినీ కాదు, కొంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళు లైన్ క్రాస్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు కూడా లైన్ క్రాస్ చేసి మాట్లాడు అని నేను చెప్పడం లేదు. కానీ కొద్దిగా చూసి మాట్లాడితే మనకు కూడా మంచి రోజులు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి పెద్దల పైన చర్యలు తీసుకుంటాదా తీసుకోదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.